మనలో ఉన్న ఒక నమ్మకం ఏంటంటే చాలామందికి హెయిర్ ఫాల్ అయిపోతే వెంటనే టీవీలో చూపిస్తారు కదా మంచి యాడ్స్. లైక్ ఇవి కాస్ట్లీ షాంపూలు, కాస్ట్లీ ఆయిల్స్. ఇవి వాడితే ఆ యాడ్లో చూపించిన నిజంగానే హెయిర్ రీగ్రోత్ ఉంటుందని చెప్పి బిలీవ్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసి కొంటారు. లైక్ షాంపూలు, ఆయిల్స్. కానీ దానివల్ల అయితే ఏ యూస్ ఉండదు. అన్నెసరిగా మీరు మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే జనరల్గా హెయిర్ ఫాల్ అనేది డిహెచ్డి రిసెప్టర్స్ అని ఉంటాయి మన స్కాల్ప్లో. డిహెచ్డి అంటే డైహైడ్రో టెస్టోస్టెరాన్ రిసెప్టర్స్. అవి ఓన్లీ ఫ్రంటల్ రీజన్ అండ్ వెర్టిక్స్ రీజన్ ఉంటాయి. లైక్ డెర్మిస్ లేయర్లు ఉంటాయి అన్నమాట. మనకి ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ 3 లేయర్స్ ఉంటాయి. అది డెర్మిస్ లేయర్స్లో ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ రిసెప్టర్ స్టిమ్యులేట్ అయ్యాయో హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో మనం షాంపూస్ వాడితే ఆ షాంపూ లోపలికి వెళ్ళదు. ఓన్లీ ఎపిడెర్మిస్ మాత్రం ఉంటుంది ఈ పైన లేయర్లోనే. సో మీరు ఎంత కాస్ట్లీ షాంపూ వాడినా సరే లోపలికి వెళ్ళి ఆ రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేయవు ఆపో కూడా. సో దానికోసం ఈ టీవీలో చూపించే ఫాల్స్ యాడ్స్ నమ్మి మీరు అనవసరంగా డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు. అలాగే ఆయిల్స్ కూడా అంతే. ఆయిల్ కూడా ఓన్లీ ఈ స్ట్రెంథనింగ్ కోసం ఉపయోగపడుతుంది తప్ప మీ లోపలికి వెళ్ళిపోయి కొత్త హెయిర్ని అయితే స్టిమ్యులేట్ చేయదు. సో దానికోసం మీరు అన్నెసరిగా మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. ఆ టీహెచ్డీ రిసెప్టర్స్ ఓన్లీ ఈ ఫ్రంటల్ అండ్ వెర్టెక్స్ ఈ రీజియన్లో మాత్రం ఉంటాయి. అందుకే ఎవరికైనా హెయిర్ ఫాల్ ఇక్కడే అవుతుంది కానీ ఈ పరిటల్ రీజన్ లైక్ ఈ లాటర్లోని ఆక్సిపిటల్ అంటారు, అంటే బ్యాక్ సైడ్ ఈ రెండు రీజన్స్లోని హెయిర్ ఫాల్ ఎవరికి అవ్వదు. ఎందుకంటే అసలు డిహెచ్డీ రిసెప్టర్స్ ఉండవు అక్కడ ఆ రీజియన్లో. సో అందుకే ఈ హెయిర్ ఎప్పుడు ఎవరికైనా సరే లాటరల్లోని బ్యాక్ సైడ్ బాగానే ఉంటుంది. ఎవరికి హెయిర్ ఫాల్ ఉండదు. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉందంటే ఓన్లీ ఇక్కడ ఇక్కడ మాత్రం ఉంటుంది. ఎందుకంటే అక్కడే డిహెచ్డి రిసెప్టర్స్ ఉంటాయన్నమాట. సో మీరు టీవీలో చూసి యాడ్స్ చూసి షాంపూస్ అయితే మనీ ఇన్వెస్ట్ చేయొద్దు అన్నెసరిగా పిచ్చి పిచ్చి వాటి మీద. మామూలుగా మన మిడిల్ క్లాస్ రేంజ్లోనే ఎంత మీకు అవైలబుల్ ఉన్న షాంపూ ఏదైనా వాడచ్చు. అంతేగాని పర్టికులర్ ఈ షాంపూ వాడి ట్రెస్మియా వాడాలి, హెడ్ అండ్ షోల్డర్ వాడాలి, అది వాడితేనే హెయిర్ ఫాల్ ఆగుతుంది అలాంటివి నమ్మొద్దు. ఏముండదు. మీ అందుబాటులో ఏ షాంపూ ఉంటే అదే వాడండి. అంతే సరిపోద్ది. ఎందుకని ఏ షాంపూ వల్ల ఏ ఆయిల్ వల్ల హెయిర్ రీగ్రోత్ అయితే ఉండదు. ఇది మాత్రం 100% ట్రూత్. అంతే. సో మనం డైట్ కంట్రోల్ చేస్తే సరిపోద్ది. ఎంతో కొంత హెయిర్ ఫాల్ ఆగడం ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాని పూర్తిగా అయితే ప్రివెంట్ చేయలేము. సో డైట్ లైక్ గ్రీన్ టీ తాగడం, పంప్కిన్ సీడ్స్ అంటారు కదా, అది గుమ్మడికాయల విత్తనాలు, ఉలవలు, శనగలు ఇలాంటివి తింటే బెటరు. సో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ డైట్ అంటారు, లైక్ జెల్లీస్, క్రీమ్స్, కేక్స్ ఇలాంటివి తగ్గిస్తే ఎంతో కొంత హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాని పూర్తిగా ప్రివెంట్ చేయలేము. సో హెయిర్ రీగ్రోత్ అయితే ఉండదు. సో ఉన్న హెయిర్ని స్ట్రెంథనింగ్ ఉంచుకోవాలంటే మంచి డైట్ తీసుకుని సరిపోద్ది. అదే ఆయిలీ ఫుడ్స్ తగ్గించండి. అలాగే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ చెప్పాను లైట్, అంటే బయట మనకు దొరికే బర్గర్స్, పిజ్జాలు ఇలాంటివి తగ్గించి, అలాగే కేక్స్, క్రీమ్స్ చెప్పాను అవి కూడా తగ్గించి, చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి రిఫైన్డ్ ఏమీ తీసుకోకూడదు అసలు. నార్మల్ డైట్ తీసుకుని సరిపోద్ది. ఆకుకూరలు కొంచెం బెటర్, ఉలవలు, శనగలు, పంప్కిన్ సీడ్స్, గ్రీన్ టీ ఇలాంటివి. అప్పుడు ఆ డిహెచ్ రిసెప్ట్స్ స్టిమ్యులేట్ అవ్వు. ఈ రిసెప్టర్స్ ఓన్లీ అబ్బాయిల్లో ఎక్కువ ఉంటాయి. అందుకే మీరు ఎప్పుడైనా మెయిల్ ప్యాటర్న్ హెయిర్ ఫాల్ చూస్తారు కానీ ఫీమేల్ హెయిర్ ప్యాటర్న్ చాలా తక్కువ, రేర్గా ఉంటాయి డిహెచ్డి రిసెప్టర్స్ అనే వాళ్ళలో. సో ఆ మగవాళ్ళకి ఆ డిహెచ్డి రిసెప్టర్స్ వల్ల ప్లస్ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ వల్ల వస్తాయి. సో దీన్ని ఎవరు ఆపలేరు. టేక్ కేర్. థ్యాంక్ యూ.